నేను పిలిచి ఇంటర్వ్యూ మీరు పెట్టుకునేటప్పుడే దేనికని అడుగుతారు. తర్వాత మిమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ చేసి మీరు చెప్పే సమాధానం కరెక్ట్గా ఉంటే బ్యాంకుకి కూడా వాళ్ళే రికమెండేషన్ చేస్తారు. అది ఇంతకుముందు లోన్లు లేకపోతే అది విశ్వకర్మ తీసుకున్న వాళ్ళకి రావంట. ఒకరికన్నా వచ్చింది ఏంటి మన వాళ్ళకి? లేదో కావాలి ఈ వద్దులే, ఇంకా ఈ యూనిట్లు గీనిట్లు ఇవన్నీ ఏం వద్దు, వ్యాపారం చేయను అనుకున్న వాళ్ళు విశ్వకర్మకు పోండి. సబ్సిడీ కాదు. ఇప్పుడు అందరూ లోన్లు అంటే వ్యాపారం చేసుకుంటేనే కదా వాళ్ళు ఇస్తారు. మరి వ్యాపారం చేసుకోకుండా ఊరకు పెడితే ఇవ్వరు కదా. అలాంటి వాళ్ళకి ఈ లోన్ ఉపయోగపడుతుంది కదా, సబ్సిడీ రాకపోయినా. ఆలోచించుకోండి. పావుల వడ్డీ ఇస్తారు, తర్వాత అసలు కడతారో లేక ప్రధానమంత్రి తోసేస్తాడో కూడా తెలియదు. అది సెంట్రల్ గవర్నమెంట్ది. అది వ్యాపారం చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ లోన్లకు పోండి. ఊరు టైం వేస్ట్ అంతా చేసుకోబాకండి. ఊరికి అప్లికేషన్ పెడితే రావు. 2 లక్షల నుంచి 5 లక్షల వరకు మీరు పెట్టుకునే యూనిట్ని బట్టి వస్తుంది. మళ్ళా కూడా రేపు ఒక 4 వస్తే ఆ ఈడీతో మాట్లాడి అసలు ఇంకొద్ది వివరాలు కూడా మనకు తెలియకపోతుంది. ఇప్పుడు ఆయన అన్నీ ఈయన కనుక్కుని నేను ఉంటుంది అనుకుంటే ఆయన లేదు. సరే ఈరోజు రమ్మంటే ఆమె ఉండననింది. వాళ్ళతో చెప్పిద్దామంటే ఊరికి టైం వేస్ట్ చేసి ఊరగా నెట్ల చుట్టూ తిరగొద్దు. వ్యాపారాలు చేసుకునే వాళ్ళు పెట్టుకోండి, సబ్సిడీ వస్తుంది. 2 లక్షల నుంచి 5 లక్షలు. ఇక్కడ సిద్ధార్థపేటలో ఉండేవాళ్ళు సార్ వ్యాపారాలు చేస్తారు. మీకు పవన్ కూడా ఉండేవాళ్ళు 2 లక్షలు 5 లక్షలు ఎవరు ఇస్తారు. ఇక్కడ వ్యాపారాలు చేస్తారు. నాకు జరపడం ఏంటంటే వ్యాపారం చేసుకుంటే ఇస్తారు అన్నట్టుగా తెలిపారు. బాగానే ఉంది. ఎంతమంది ఎవరు చెప్పమంటున్నాడు మోహన్? నాకు నెట్లో వచ్చిన సమాచారం ప్రకారం చెప్తున్నాను కదా. ఇప్పుడు ఆ లోన్లు వద్దు అనుకునే వాళ్ళు విశ్వకర్మకు పోండి. లేదనుకుంటే దాన్ని పెట్టి సాధించుకోండి. ఏదైనా వ్యాపారాన్ని పెట్టుకొని తిరిగి సాధించుకొని మీరు చెప్పే యూనిట్ పక్కా సమాచారం ఉంటే బ్యాంకుకి కూడా వాళ్ళే రికమెండ్ చేస్తారు. మందికి వస్తే కొంతమందికి రావండి. ఏంది అర్హత ఉండాలి కదా. అర్హత ఉండాలి. మరి లేనిది ఎట్లా వస్తుంది? తర్వాత వేరే లోన్లు తీసుకుంటారు మాకు తెలియకంట. దీనికి అర్జీ పెడతారు. రేపు మళ్ళా మా సుజాత ఒక 4-3 ఆమె ఎప్పుడు ఉంటుందో చెప్పు, నేను కూడా పిలువ వస్తాను. ఆమె దగ్గర కూడా ఒకసారి క్లారిటీ తీసుకున్నాను. క్లారిటీ చెప్తాను. అది ఇంకేదైనా ఉంటే చెప్పనా? లేదు చెప్పు. ఇంకేదైనా ఉంటే చెప్పు. ఇంకేదైనా వేరే లోన్లు ఉన్నాయి? మా టైం లేదు కదా. 12 లాస్ట్ అంటుండే. తొందరగా కనుక్కుంటే కదా. ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఒరిజినల్ తీసుకోవాలా, గ్యాస్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలా. ముందు నెట్ చేయండి. వద్దనుకునే దానికైనా తొందరగా ఆలోచించాలి. దేనికనంటే మళ్ళీ రేపు అయిపోయిన తర్వాత రేపు ఏదైనా వస్తుంది సబ్సిడీ ఎక్కువ అది ఇదంటే చేయకపోతే ఏం కాదు. ముందు చేయగలం. నాకు తెలిసింది చెప్తానండి. లోన్లు తీసుకునేది మన నెల్లూరు జిల్లాలోనే. ఏది ఇంట్రెస్ట్గా ఏ జిల్లాలో లేదు. పోయినసారి నాగరాజయంలో తిరిగి దాదాపు 1,20 లక్షల లోన్ ఇచ్చారు. మిగతా జిల్లాల్లో ఎవరు తీసుకోవాలా. ఇంట్రెస్ట్ ఉండేదేమో లోన్ల మీద ఇంట్రెస్ట్ ఏమో మన నెల్లూరు జిల్లాకి, మిగతా జిల్లాకి లేదు. తర్వాత ఏంటంటే లోన్లు తీసుకునేవాళ్ళు మీరు చూసుకొని పాత లోన్లు ఉంటే రావని చెప్పాడు. ఇప్పుడు ఇంకోటి ఉంది కదా విశ్వకర్మ, దానికి అర్హత కానీ దానికి వెళ్ళిపోండి. వ్యాపారం చేసేవాళ్ళు దీనికి రండి. వద్దాగా దీనికి దానికి తిరగమాకండి. వద్దా డబ్బులు వేస్ట్ కదా. జెరాక్స్లకి వాటికి తిరగటము టైం వేస్ట్ కదా. అవి ఆలోచించుకోండి. విశ్వకర్మకి ఇది చూసుకొని దానికి బాగుచ్చా? సరే ముందు దీనికి పెట్టుకొని రానోళ్ళు 12 పెట్టుకోగలిగిన పెట్టుకొని ఒకవేళ ఇంట్లో రానోళ్ళు దానికి పోండి. సరే మరి ఈ ఆఫీసు పోయి కనుక్కొని కొద్దిగా స్పీడ్గా ఉండాలి మనం. ఎందువల్లంటే 12 అంటున్నారు. 2 రోజులే ఖాళీ ఉంటాయి. 2 రోజుల్లో 7 పనులు అవుతాయి. అందుకని మీరు రేపు 10 గంటలకి స్టేట్ గవర్నమెంట్ ఫైన్ రిలీజ్ చేసే చేతులు ఏం లేదు. కాకపోతే 12వ తారీఖు డేట్ పెంచేది అవన్నీ అవును విషయం చెప్తారు కదా. వీళ్ళు వెళ్తే చెప్తారు. మనకు వచ్చిన దానికి వాళ్ళ దగ్గర ఉండేదానికి తేడా ఉంటుంది. అది కదా. మరి ఈ రోజు ఎందుకు కర్నూలు పోతానన్నాడు.
నీ వరకు పెట్టు, ఆయన ఒక్కళ్ళు లేకపోతే ఇదేముంది, మనం లోన్ మీటింగే కదా, నువ్వు పెట్టే వస్తారు కదా, వస్తా కదా. 20 మంది అంగడికి పోతే ఆడే చెప్తారు. సరే రేపు